సాయి బంధువులందరికీ సాయి గురించి తెలియాలని షిరిడీ సాయి అనుగ్రహ రహస్యం అనే ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను. బాబా గ్రంథాలు చదవలేని వారు, చదవడానికి వీల్లేని వారి కోసం కలియుగ దైవమైన ఆ బాబా గురించి తెలుసుకోవాలని ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పరమ పావనమైన గ్రంథపారాయణాన్ని కృతజ్ఞతాభావంతో బాబాకు గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాను. ఇక అధ్యాయంలోకి వెళ్దాం. ఓం షిరిడీ సాయి పరమ గురుభ్యో నమః. అధ్యాయం 18. గురువారం భక్తులు కావద్దు. సాయి భక్తులు రెండు రకాలుగా ఉంటారు. సాయి నిత్య భక్తులు, సాయి గురువారం భక్తులు. సాయిని నిరంతరం చిందించేవారిని, సాయిని నిత్యం గుర్తుంచుకునేవారిని, సాయిని సదా స్మరించేవారిని, సాయిని ప్రతిక్షణం ఆరాధించేవారిని సాయి నిత్య భక్తులని అంటారు. అలా కాక సాయిని గురువారం నాడు మాత్రమే గుర్తుంచుకునేవారిని, ఆరాధించేవారిని, మిగిలిన 6 రోజులు మర్చిపోయేవారిని సాయి గురువారం భక్తులని అంటారు. సాయి సంపూర్ణ అనుగ్రహం నిత్య భక్తులకు కలుగుతుందే కానీ గురువారం భక్తులకు కలగదు. కలిగినా అది అల్పమే. అందుకే సాయి స్వయంగా నీవు ఏ భక్తుడిగా ఉండాలో ఇలా అన్నారు: నన్ను శ్రద్ధా విశ్వాసాలతో సదా స్మరించండి, నిస్వార్థంగా నన్ను సేవించండి, మీకు కళ్యాణం శ్రేయస్సు ప్రాప్తిస్తుంది. నిత్యం నా స్మరణ చేసేవారిని నేను తప్పక ఉద్ధరిస్తాను. ఇది నా వాగ్దానం. సాధక సాయి దివ్య పలుకులు సునిశ్చితంగా పరిశీలించండి. తనను స్మరించండి అన్నారు. ఆ స్మరణ ఎలా ఉండాలి? సదా ఉండాలని అన్నారు. అంతేగాని గురువారం నాడు స్మరించండి అనలేదు. తనను సేవించమన్నాడు. ఏ విధంగా? నిస్వార్థంగా, అంతేగాని కోరికల మూటతో కాదు. కాబట్టి ఎవరు సాయిని సదా స్మరిస్తారో, స్వార్థం లేకుండా చింతిస్తారో వారిని నిత్య భక్తులని అంటారు. ఈ విధంగా ఉన్నప్పుడు నీవు సాయి చేత ఉద్ధరించబడతావు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు నన్ను అనన్యంగా అంటే సదా చింతిస్తారో, ఉపాసన చేస్తారో, నిత్యం ఆరాధించే అట్టివారి యోగక్షేమాలను నేను చూస్తానని తెలిపారు. ఇక్కడ సాధకుడు చక్కగా గుర్తుంచుకోవాల్సింది ఏమంటే, నేను ఉదయం సాయంత్రం పూజ చేస్తాను, ధ్యానం చేస్తానంటే కుదరదు. నీవు సదా చింతన చేయాలి. సదా చింతన ఎలా చేయగలను? నాకు ఎన్నో పనులున్నాయని నువ్వు ప్రశ్నించవచ్చును. నీ శరీరం ఏ కర్మ చేస్తున్నా నీ మనసు దైవ విచారణలో, స్మరణలో, చింతనలో ఉంటే అదే నిత్య సాధన, నిత్య జ్ఞానం అవుతుంది. అంతేగాక సాయిని వారంలో ఒకరోజు చింతించే వారిని, చింతించిన స్వార్థంతో తన కోరికలు తీరడం కోసం ఆరాధించే వారిని గురువారం భక్తులని అంటారు. ఇలాంటి వారు సాయి చేత ఉద్ధరించబడడం అసాధ్యం, అసంభవం. ప్రతి గురువారం నాడు సాయి దేవాలయాలన్నీ కిటకిటలాడడానికి, మిగిలిన 6 రోజులు ఎవరు ఉండకపోవడానికి కారణం సాయి భక్తులలో గురువారం భక్తులు ఎక్కువగా ఉండడమే. గురువారం నాడు మాత్రమే సాయి నీ కోరికలు వింటాడా? మిగతా రోజులలో వినడా? గురువారం నాడు మాత్రమే సాయి నీ కోరికలు తీరుస్తాడా? మిగతా రోజులలో తీర్చడా? గురువారం నాడు మాత్రమే సాయి నీపై అపార అనుగ్రహం వర్షిస్తాడా? మిగతా రోజులలో వర్షించడా? గురువారం నాడు మాత్రమే పవిత్ర దినమా? మిగతా రోజులు అపవిత్ర దినాలా? సాయి చెప్పింది ఒకటి, మనం చేసేది మరొకటి. అనుగ్రహం కలగమంటే అందరికీ ఎలా కలుగుతుంది? నన్ను సదా స్మరించు, ఆరాధించు అని సాయి స్వయంగా చెబుతుంటే నేను గురువారం నాడు మాత్రమే స్మరిస్తాను, ఆరాధిస్తానని నీవు భావిస్తే, ఆ విధంగా ప్రవర్తిస్తే సాయి సంపూర్ణ అనుగ్రహం నీకు ఎలా కలుగుతుంది? కలగదు. ఇది సత్యం. నీవు గురువారం నాడు సాయి దేవాలయానికి వెళ్ళడం తప్పని నా అభిప్రాయం కాదు. నీవు అన్ని రోజులు సాయి దేవాలయానికి వెళ్లకుండా ఉండడం తప్పంటాను. 1995 నుంచి 1998 వరకు నేను ప్రతిరోజు ఉదయం సాయి దేవాలయానికి వెళ్ళి సాయిని దర్శిస్తే కానీ మంచినీళ్ళు కూడా ముట్టేవాడిని కాదు. కానీ గురువారం నాడు మాత్రం దేవాలయానికి వెళ్ళేవాడిని కాదు. ఆలయ పూజారి బాబు, అందరూ గురువారం తప్పక దేవాలయానికి వస్తారు, మిగిలిన 6 రోజులు కనిపించరు. కానీ నీవు మాత్రం 6 రోజులు వస్తావు, గురువారం రోజు కనిపించవు. చాలా వింతగా ఉందే, కారణం ఏమిటని ప్రశ్నించాడు. ఏముంది పూజారి గారు, మిగిలిన 6 రోజులలో నేను సాయి మాత్రమే ఉంటాము. సాయిని ఎంతో ప్రశాంతంగా దర్శించవచ్చును, ధ్యానించవచ్చును. దేవాలయంలోకి ప్రవేశించిన క్షణమే సాయి పాదాలను పట్టుకోవచ్చు. ఎంత సమయమైనా ధ్యానించవచ్చును. ఇష్టం వచ్చినప్పుడు పోవచ్చును. అంతేగాని కేవలం దర్శనం కోసమే గంటలు వేచి ఉండవలసిన అవసరం లేదు. కానీ ఇవన్నీ గురువారం నాడు మాత్రం సంభవం కాదు. అందుకే గురువారం రోజు దేవాలయానికి నేను రానని చెప్పాను. ఇప్పటికీ నేను ఏ సాయి కొత్త దేవాలయానికి వెళ్ళాలనుకున్నా పొరపాటున కూడా గురువారం మాత్రం వెళ్ళను. ఆదివారం నాడు సెలవు దినం కాబట్టి ఖచ్చితంగా అందరూ సినిమాకు పోవడం తప్పు కాదు. కానీ గురువారం నాడు మాత్రమే సాయి దేవాలయానికి వెళ్ళడం తప్పు. కరెంట్ ఆఫీసులో చివరి రోజున చాలా విపరీతమైన రద్దీ ఉంటుంది. ఆ రోజు కరెంటు బిల్లు కట్టడం యాతనగా ఉంటుంది. మిగతా రోజులలో రద్దీ ఉండదు.
యాతన ఉండదు. చివరి రోజున బిల్లు కట్టడానికి ఉండే శ్రద్ధ తపన మిగిలిన రోజులలో ఉంటే రద్దీ యాతన అనే బాధలు ఉండవు. ఇదే విధంగా సాయిని అన్ని రోజులలో దర్శిస్తే గురువారం నాడు రద్దీ ఉండదు. సాయిని దర్శించడంలో యాతన కాలాపహరణం అసలే ఉండదు. కాబట్టి సాయి భక్తుడా, నీ భక్తిని ఆరాధనను స్మరణను కేవలం గురువారానికే పరిమితం చేయవద్దు. గురువారం నాడు చూపే శ్రద్ధను భక్తిని మిగిలిన అన్ని రోజులు చూపి సాయి నిత్య భక్తుడో కమ్ము. ఎప్పుడు గురువారం రోజులాగే అన్ని రోజులు భక్తులతో దేవాలయాలు కలకలలాడతాయో అప్పుడు సాయి నిత్య భక్తులు అధికమైనారని అర్థం. కాబట్టి సాధక, నీవు సాయి సంపూర్ణ అనుగ్రహాన్ని నిజంగా కోరుకుంటే సాయిని సదా జ్ఞాపకం పెట్టుకో. సాయిని నిరంతరం చింతించు. సాయిని నిత్యం ఆరాధించు. సాయిని ఏ కోరిక లేకుండా నిస్వార్థంగా సేవించు. చాతక పక్షిలాగా సాయి అనుగ్రహం కోసం నిరీక్షించు, తరించు. సాయి బంధు, ఎన్నో జన్మలలో చేసిన పుణ్యఫలంగా సాయి భక్తుడవైన నీవు మామిడి పూతలాగా రాలిపోవడం బాధాకరం, దురదృష్టకరం. కాబట్టి సాయి నిత్య భక్తుడవై తరించు. పరమ గురువు షిరిడీ సాయి సమర్పణమస్తు.